మొత్తం రేవంత్ అన్న పొలిటికల్ లైఫ్లో ఫస్ట్ టైం బూతులు లేకుండా తిట్లు లేకుండా మాట్లాడాడు. బహుశా వీళ్ళని చూసినాక అట్లా అనిపించింది, వీళ్ళని చూసినాక ఇక్కడ తిరిగితే లేకపోతే ఇక్కడ బూతులు వాడితే వీళ్ళు ఏమైనా అనుకుంటారనో లేకపోతే వీళ్ళు ఏమైనా చేస్తారనుకుంటారో తెలియదు. కానీ నిన్న ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా స్పీచ్ చేసిండు, బూతు లేదు. అసలు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడి నడిచింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ముఖ్యమంత్రి మాట్లాడలేదా అని ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే గత ముఖ్యమంత్రికి 70 ఏళ్ళు ఉన్నాయి, నీకున్నాయా తెచ్చుకుంటా, మిషన్ తిప్పాలి ఇప్పుడు 70 ఏళ్ళు కావాలంటే, ఆదిత్య 369 మిషన్ పోవాలి మనం. కాబట్టి ఆ ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినప్పుడు, ఆ ముఖ్యమంత్రిని తప్పు పట్టినప్పుడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి తప్పు అవే మాట్లాడి ఇది కరెక్ట్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఫస్ట్ టైం ఎందుకో కానీ అసలు తిట్లు లేవు నిన్న, ఫస్ట్ టైం స్పీచ్. ఈ మధ్య లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసినాం కదా, పొట్టు తిట్లు. రేవంత్ అన్న నోటు తెరిస్తే పొట్టు అవి ఇనసొంపుగా లేవు ఎందుకో. అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడిందే ఇనసొంపుగా లేవు అంటే మళ్ళీ ఈయన ఇంకా కంపులు చెప్తుంటాను. ఏం మాట్లాడిందంటే సమాజంలో అశాంతి అసూయ పెరిగినాయి, మేలు చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. బుద్ధ పౌర్ణమి వేడుకల్లో సీఎం నిన్న సికింద్రాబాద్లో వీళ్ళందరితో కలిసి మహాబోధి బుద్ధ విహార్లో బౌద్ధ భిక్షలతో సీఎం కేసీఆర్. ఈ బౌద్ధ భిక్షలను చూసిన తర్వాత బహుశా ఇలా మాట్లాడదు అట్లాంటివి ఈ వేదిక కాదనుకున్నారేమో, కానీ అట్లా మాట్లాడితే నిజంగానే మంచిది. ఆడ ఎట్లయితే మాట్లాడిండో ఆ బుద్ధ విహార్లో ఎట్లయితే మాట్లాడిండో అట్లా మాట్లాడితే చాలు. ముఖ్యమంత్రి అయితే తిట్టాల్సిందే, బూతులు వేయాల్సిందే. సెటరిక్స్ ఉండొచ్చు ముఖ్యమంత్రుల లేకపోతే పొలిటీషియన్ల స్పీచుల్లో, సెటైర్స్ ఉండొచ్చు. అవతలలో నవ్వాలి ఆ సెటైర్ వింటే. అవతలని విమర్శను సెటైర్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది జనాలకి ఇంకా. కానీ అవన్నీ కాదని బూతులతో తిరుగుతూనే జనాలకు అర్థమవుతుంది అనుకునే కాడికి పోయింది కదా. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం నిన్న మంచి స్పీచ్, మంచిగా అనిపించింది. ఓకే ఇట్లా కూడా మాట్లాడతారా అని అనిపించింది. బట్ దాన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే బెటర్. ఏమన్నారంటే ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని, ప్రతి పనిని ధ్యానంగా చేయడం అలవర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది గౌతమ బుద్ధుడు చేసిన బోధనలో ఒకటని తెలిపారు. తనకెంతో ఇష్టమైన లైన్ అని, చదివితే 2 లైన్లే అనిపించినా దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉందని అన్నారు. తాను కూడా ఏ పనైనా ఎంతో ధ్యానంలో చేస్తానని చెప్పారు. బుద్ధుని బోధనల నుంచే నేర్చుకున్నట్టు తెలిపారు. ఆయన సందేశాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్టు వివరించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్లోని నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని, నేటికే ఆచరణీయమే. సమాజంలో అశాంతి అసూయలు చాలా పెరిగిపోయాయి, వాటిని అధిగమించాల్సిన బాధ్యత ఉన్నారు. మంచి స్పీచ్ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫస్ట్ ఇదే మంచి స్పీచ్. ఇప్పటిదాకా ఆయన చాలా స్పీచ్లు, అంతకుముందు ముఖ్యమంత్రి 2 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈయన రోజు ప్రెస్ మీట్ పెట్టి రోజుకు 2 సార్లు మాట్లాడుతున్నాడు. అవే బూతులు, అవే తిట్లు, అదే కథ. కానీ ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి భాష నిన్నైతే మారింది. వాళ్ళని చూసి మారిందని నేను చెప్తున్నా కదా. రేపు కూడా అట్లే మాట్లాడితే మంచిదని అందరూ కోరుకుంటున్నారు. రేపు కూడా అంతే నిమ్మలంగా, అంతే మంచిగా అందరికి అర్థమైతే మాట్లాడితే బెటర్. ఇక ఏదో ఆడగౌట అట్లా మాట్లాడినా బయటకు వచ్చినాక మళ్ళీ ఎప్పటిలాగానే బూతులు తిట్లు అన్నీ పెట్టుకుంటే మార్పు రానట్టే. మార్పు అన్నప్పుడు మనలో ఫస్ట్ మార్పు మన దగ్గర నుంచి మార్పు మొదలయ్యి అది అవతలకు చూపించగలిగితే అవతలలో మార్పును మనం కోరుకోవచ్చు. అవతలను ఫాలో అయ్యి అవతలను తిట్టి అవతలనే ఫాలో అయితే మిమ్మల్ని కూడా తిడతారు. కాబట్టి ఫస్ట్ టైం స్పీచ్ నాకు అట్లా అనిపించింది. రేవంత్ రెడ్డి ఇట్లా కూడా మాట్లాడతారు అనిపించింది. ఫస్ట్ టైం స్పీచ్ తిట్లు లేకుండా బూతులు లేకుండా ఆయన స్పీచ్ కొనసాగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.